శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఇటీవల కలకలం రేపిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. యామిని మెడికల్ షాప్ యజమాని మధుసూదన్ ఇంట్లో చోరీ జరిగింది. నగదుతో పాటు కిలో వెండి, ఇతర వస్తువులతో ఉడాయించారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు దొంగల ఆట కట్టించారు. మొత్తం 4 నిందితులను అరెస్టు చేశారు. 10,30,500 రూపాయల నగదుతో పాటు చోరీ చేసిన వస్తువులను సీజ్ చేశారు. యామిని మెడికల్ స్టోర్ యజమాని మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 48 గంటల్లో కేసును ఛేదించామన్నారు. మెడికల్ షాప్లో పనిచేస్తున్న షేక్ హైదర్ వలితో పాటు చోరీకి సహకరించిన మరో 3 అరెస్టు చేసినట్లు తెలిపారు. మెడికల్ షాప్లో ఉన్నారు. ఆ టైంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలో ఒక అపరిచిత వ్యక్తి అంటే చేతికి గ్లౌజులు ప్లస్ క్యాప్ ఒకటి పెట్టుకొని పైనుండి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. షాపు ఆవిడ చూసినప్పటికీ పైన ఇంకొక ఫ్యామిలీ అద్దెకు ఉండటంతో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అయి ఉంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ పిలిచినప్పటికి కూడా అతను పలకకుండా వెళ్ళిపోవడంతో సో వాళ్ళకి ఆమె పెద్దగా అనుమానం రాలేదు. మరుసటి రోజు అంటే 6వ తారీఖు హస్బెండ్ వచ్చి చూసుకొని ఇంట్లో మన బీరువాలన్నీ అంటే చూసుకునేసరికి వాళ్ళకి డబ్బులు కనిపించలేదు. తర్వాత వాళ్ళ వెండి వస్తువులు కనిపించలేదు. సుమారు 11 లక్షల రూపాయలు, తర్వాత 3 కేజీలు వెండి పోయిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు సీసీటీవీ ఆ ఇంటి పరిసరాల్లో వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవడం వలన సీసీటీవీని వెంటనే మన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్డిపిఓ కదిరి గారు, తర్వాత ఇన్స్పెక్టర్ టౌన్ అండ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా ఎవరైతే ఐడి పార్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ షాప్లోనే పనిచేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అతను కనిపించడం జరిగింది.